ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండల పరిధిలో తనిఖీలతో పట్టుబడిన అక్రమ మద్యాన్ని డిప్యూటీ పోలీస్ కమిషనర్ మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ధ్వంసం చేశారు. సుమారు 2 కోట్ల రూపాయల విలువ చేసే 83,000 రూపాయల మద్యం బాటిల్ను పోలీసులు ధ్వంసం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం, తిరువూరు, విసన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నాటుసారా తయారీదారులపై 4 పీడీ యాక్టులు కేసులు నమోదైనట్లు ఆమె తెలిపారు. దగ్గర నుంచి గత 2 సంవత్సరాల కాలంలో ఎస్సీబీ స్టాఫ్ అలాగే లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ కలిసి దగ్గర 2,000 కేసులు అక్రమ మద్యం తరలింపులో పెట్టడం జరిగింది. ఆ తరలిస్తున్న ఆ కేసుల్లో దగ్గర 83,000 అక్రమ మద్య బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు 2 కోట్ల రూపాయలు. సిపి గారి ఉత్తర్వుల మేరకు, డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు వీటిని ఇవాళ వాటిని ధ్వంసం చేయడం జరుగుతోంది. గత 2 సంవత్సరాలుగా ఈ అక్రమ మద్యం అనే మహమ్మారిని రూపుమాపడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. మన సీఎం గారి ఉత్తర్వుల మేరకు, డీజీ గారి ఉత్తర్వుల మేరకు, సిపి గారి ఉత్తర్వుల మేరకు లోకల్ ఎస్సీబీ టీమ్స్ చాలా బాగా వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ వేల కొద్ది కేసులు చేయడము, అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం, ఒక 4 మీద పీడీ కేసులు కూడా పెట్టడం జరిగింది. తిరువూరు సబ్ డివిజన్ పరిధిలో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా వాళ్ళు ల్యాండ్ ప్రస్తుతం ఉన్నారు. అలాగే లోకల్ ఎవరైతే ఈ అక్రమ మద్యాన్ని తయారు చేస్తున్నారో, అక్రమ మద్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వీళ్ళందరికీ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్ టైం మనం ఒక జాబ్ మేళా కూడా కండక్ట్ చేశాము. చాలామందికి ఉద్యోగాలు కూడా మనం హైదరాబాద్ నుంచి కంపెనీస్ని తీసుకువచ్చి వాళ్ళని ప్రాపర్గా ఎట్లా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి మనం ట్రైన్ చేయడం జరిగింది. సిపి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది.